అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో, చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజలకు, ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. ఆయన ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసేటటువంటి వ్యక్తి. ప్రజల్లో మమైకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తను ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని అన్నటువంటి విషయాన్ని కూడా మరిచి చిన్న పూరి ఇళ్లలోకి ఆయన టీ షాప్స్ దగ్గర కూడా నిల్చుకొని అందరితో, సామాన్య మానవులందరితో కూడా టీ తాగి ప్రజా సమస్యలను తెలుసుకొని ఆయన పరిష్కరించేటటువంటి వ్యక్తి మరణించడం నిజంగా మనందరికీ కూడా బాధాకరమైన విషయం. ఆయనకు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనని, కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలనని భగవంతుడిని ప్రార్థిస్తూ వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. బాత్రూంలో చనిపోయారని వచ్చిన వార్తలు నిజం కాదని, బెడ్రూమ్లోనే చనిపోయాడని తెలుస్తోంది. వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి ఒంటిపై దెబ్బలు ఉన్నాయని, తలకు, కాళ్లకు రక్తం కారిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 8న పులివెందులలో జన్మించిన వైఎస్ వివేకానందరెడ్డి 89, 94 ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 99, 2004 ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివేకానందరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వివేకానందరెడ్డి లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అంతేకాదు కడప జిల్లాలోని లింగాల కాలువకు డిజైన్ రూపొందించింది కూడా వివేకానందరెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డికి భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతితో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గత 4-5 రోజులుగా వైఎస్ వివేకానందరెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో ఉన్నట్టు సమాచారం. బుధవారం కడప జిల్లాకు వెళ్లిన వివేకానందరెడ్డి గురువారం పులివెందులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ పరిణామాలన్నిటిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సదాశివ అందిస్తారు. సదాశివ, మాజీ మంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మృతి పట్ల సందేహాలు ఉన్నట్లు బంధువులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన పిఏ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా తాను గమనించానని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా 174 CRPC కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివేకా మృతిపై అనుమానాలు ఉన్నట్లు వ్యక్తం ఆయన కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన ఇప్పుడే మీడియాతో మాట్లాడారు. దీని వెనుక కుట్రకోణం ఏదన్నా ఉంటే దాన్ని వెంటనే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఛేదించాలని, తమకైతే దీనిపై చాలా సందేహాలు ఉన్నాయని చెప్పి అవినాష్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మీడియాకు వెల్లడించడం జరిగింది. మరోవైపు వైఎస్ జగన్ కోసం హెలిప్యాడ్ కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఆయన కూడా సాయంత్రంలోగా
పులివెందులకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వివేకానంద రెడ్డి సతీమణి మరియు ఆయన కుమార్తె కూడా హైదరాబాద్ నుంచి పులివెందులకు హుటాహుటిన బయలుదేరి వస్తున్నారు. మరో హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు ఇక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్ సదాశివ. పోస్టుమార్టం కోసం ఆయన మృతదేహాన్ని పులివెందుల ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారు. తర్వాత అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లపై కుటుంబ సభ్యులు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. బాత్రూంలో చనిపోయారని వచ్చిన వార్తలు నిజం కాదని, బెడ్రూమ్లోనే చనిపోయాడని తెలుస్తోంది. వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి ఒంటిపై దెబ్బలున్నాయని, తలకు కాళ్లకు రక్తం కారిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అనుమానాల నేపథ్యంలో వివేకానందరెడ్డి డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మాజీ మంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డికి సౌమ్యుడిగా పేరుంది. సహాయం అడిగిన వారి కోసం ఎంతవరకైనా వెళ్లేవారు. రాజకీయాల్లో వైఎస్ఆర్కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు. అనుమానాస్పద మృతిగా భావించడం జరుగుతూ ఉంది. కాబట్టే పోలీసు దర్యాప్తుని లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దర్యాప్తు జరిగితే కానీ, పోస్టుమార్టం పూర్తయితే కానీ, పోస్టుమార్టంలో ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి మృత లేకుంటే అనుమానాస్పదమైనటువంటి మృత, ఎవరైనా దీని వెనక ఉన్నారా అన్నటువంటిది పోస్టుమార్టం అయితే కానీ తెలియదన్నటువంటి విషయం తెలియజేస్తా ఉంది. అక్కడ వివేకానందరెడ్డి గారు చనిపోయి అంత్యక్రియలన్నీ జరగాల్సినటువంటి నేపథ్యంలో రాజకీయాలు జరపడం, రాజకీయాలు మాట్లాడడం సరికాదు అని మేము భావిస్తా ఉన్నాం. అంత్యక్రియలు ఈరోజు సాయంకాలం కానీ లేకుంటే రేపు కానీ జరుగుతాయి. థ్యాంక్ యూ.